శ్రీమన్మహాగణాధిపతయే నమః ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి శ్రీమన్మహాగణాధిపతయే నమః హస్తయోర్ఘ్యం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి సుమంగళీర్యం వధూరిమాగం సమేత పశ్యత సౌభాగ్యవస్వేదత్వయాగాస్త్వం విపరేతన వాజనేతి విపరాజనే దూర్వారోహం. నన్ను ప్రేమించని చెప్పి అతను పెళ్లి చేసుకుంటావా? ఇది నీకు న్యాయంగా ఉందా? నిన్ను నేను పెళ్లి చేసుకోవాలా? వీరికి వాడికి ప్రేమించే హక్కు లేదు. ఆ రోజు నన్ను ఇప్పుడు ఏడిపిస్తున్నాడని చెప్పి నువ్వేం చేశావు? భయపడ్డావు, పారిపోయావు. ఆ రోజు నుండి నేను ఉన్నానో లేదో పట్టించుకున్నావా? అది కాదు. ఈ రోజు నీకు పెళ్లి గుర్తుకొచ్చిందా? ఇంకొక క్షణం ఇక్కడున్నావట్టి నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళు. ఎవరు బౌరోడి? ఏమరో కొట్టినావు నీ అబ్బా. ఒక్కసారి ఎవరు బాబు రౌడీ అన్నావు అనుకో, 2 కాళ్ళు నరికేస్తాను. పర్మనెంట్ గా నడుపుద్ది కానీ. ఏం రో నోరు వేస్తుందేం రా? బ్యాగ్ లో ఎంతగా ఉందంటే ఏదో అనుకున్నాను. నీకు ఎలా ఉండరా? బాగున్నారా? ఏం బాగుంటుంది తమ్మి, ఆ బ్యాగ్ ఇచ్చేరాదు. బ్యాగా ఇంకెక్కడుంది? దాన్ని ఓపెన్ చేసా ఏమున్నాయో చూసా. తమ్మి నా బ్యాగ్ నాకు ఇచ్చే తమ్మి. అన్నం తిని చాలా ఎప్పుడో అమ్మేశాను. అమ్మేసావా? అమ్మితే అమ్మినావు. అన్నమైనా పెట్టించి తమ్మి. అన్నమేం కర్మ, నీ బ్యాగ్ వల్ల నాకెంతో మేలు జరిగింది. పదండి, నా కంపెనీలో మీకు పర్మనెంట్ జాబ్ ఇస్తాను. ఇంకే దొంగతనాలు మానేసి బుద్ధిగా ఉద్యోగం చేసుకోండి. తమ్ముడు చాలా మంచాడు. చూశారుగా కత్తెర కనకాయని, ఎలాంటి వాడు ఎలా అయిపోయాడు? బ్యాగు బ్యాగు అన్నాడు, చివరికి ఫుడ్కే టికాణం లేకుండా అయిపోయాడు. ఇక నుంచి అడ్డదారులు మానేసి సరైన దారిలో వెళ్తాడని ఆశిద్దాం.